ఇరాన్ ఇరాక్ల గొడవలో దూరి ఇరాన్ చేత ఇరాక్ మీద దాడి చేపించి వెనకాల అండగా నిలబడి తన యూరోపియన్ సైన్యాలతో కలిసి ఇరాక్ నాశనం చేసి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఉరేసి ఆ పైన అక్కడ ప్రజలందరినీ సర్వనాశనం చేసింది అమెరికా. అందులో కొంతమంది ఎవరైతే వీళ్ళ మాట వింటాన్నారో అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి శరణార్థుల పేరుతో తమ దేశంలో బ్రతకడానికి అవకాశం ఇచ్చింది. అట్లాగే ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ని సర్వనాశనం చేసి అంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల చేతన రష్యా మీద దాడులు చేపించి ఆ పైన రష్యా ముక్క చెక్కలయ్యాక ఆ ఆఫ్ఘనిస్తాన్ మీద తన ఆధిపత్యం అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బిన్ లాడెన్ తనని దెబ్బ కొట్టేటప్పటికి బిన్ లాడెన్ని లేపడానికని ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేసి అతన్ని ఏమీ చెయ్యలేక సుదీర్ఘకాలం పాటు అక్కడ వేరే పాలకుల్ని పెట్టించి నడిపించి ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోతా తాలిబన్లు రియాక్ట్ అయ్యేటటువంటి సందర్భంలో అక్కడ నుంచి తన మాట వింటున్న కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని తీసుకుని వెళ్ళింది అమెరికా. ఇప్పుడు అలాంటి వాళ్ళే ఇప్పుడు అమెరికాలో పేలుళ్ళకి కాల్పులకి పాల్పడుతుంది. నిన్న వైట్ హౌస్ దగ్గర జరిగినటువంటి కాల్పులలో ఏదైతే అమెరికన్ సైనిక దళ సెక్యూరిటీ దళాలకు సంబంధించిన ఇద్దరిని చంపినటువంటి ఉదంతం తర్వాత ఇప్పుడు ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తానీలు ఎవరెవరైతే శరణార్థులుగా వచ్చి ఇప్పుడు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ తిండి తింటూ అక్కడికే ద్రోహం చేస్తున్నారు వాళ్ళని హౌస్ టు హౌస్ ఎంక్వైరీ చేయమన్నాడు. వాస్తవంగా అట్లా తీసుకొచ్చిన వాళ్ళకి అమెరికాలో హౌసింగ్ ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు, హెల్త్ కేరు, ఎడ్యుకేషన్ ఫ్రీ ఇచ్చారు. అమెరికన్స్కే సాధ్యం కానటువంటి అయితే వీళ్ళు ఇప్పుడు తాజాగా రాడికల్గా తయారయ్యారా, అమెరికా నాశనం చేయడానికి ప్రిపేర్ అవుతున్నారా, టోటల్గా అందరినీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అలా తీసుకురాబడిన వాళ్ళు బైడెన్ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చెక్ చేయమని చెప్పి ఇప్పుడు ఆదేశించారు. ఓ రకంగా వణుకు పుడుతోంది అమెరికాకి కొత్త సమస్య.